మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పండర్పూర్ వద్ద అదుపు తప్పి బావిలోకి భక్తుల వ్యాన్ దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. బావిలో నుంచి 14 మంది మృతదేహాలను వెలికి తీశారు రెస్క్యూ టీం. పండరీపురం వెళ్తూ ఉండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తూ ఉన్నాం. భక్తులతో వెళుతున్నటువంటి ఆ వ్యాన్ బావిలోకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అతి వేగంతో వెళ్లడం వల్ల అదుపు తప్పి బావిలోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ బావి నిండా కూడా నీరు ఉండడంతో మృతుల సంఖ్య పెరిగినట్లుగా కూడా ఈ నేపథ్యంలో చెప్తున్నారు. అందులో కొంతమందికి ఈత రాకపోవడం, బయటకు వచ్చేటువంటి మార్గం అర్థం కాకపోవడంతో కూడా ఈ ప్రమాదం మరణాల సంఖ్య పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పండరిపూర్ వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదం 14 మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్తని చెప్పొచ్చు. ఏకంగా 14 మంది ప్రయాణిస్తున్న ఒక పికప్ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న ఒక బావిలో పడిపోవడం, అక్కడ నీరు ఉండడం, కొంతమంది ఈత రాక చనిపోవడం, మొత్తం వాహనంలో ఉన్న 14 మంది కూడా చనిపోయారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలోని తండుల్వాడి వద్ద ఒక ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక బావిలో నేరుగా ఈ పికప్ వ్యాన్ పడ్డంతో అక్కడికక్కడే ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మహారాష్ట్ర ప్రభుత్వం ఏవైతే చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతుంది. మరోపక్క అక్కడ ఉన్న మంత్రి జయకుమార్ గోరే, ఎంపీ ప్రార్థి షిండే కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ఇక్కడైతే ప్రధానంగా పండరీపురం వద్ద ఈ అదుపు తప్పి బావిలో దూసుకెళ్లిన ఈ భక్తుల వ్యాన్లో 14 మంది ఉండడం, 14 మంది చనిపోవడం, ఈ వాహనంలో పలువురు మహిళలు, చిన్నారులు ఉండడం కూడా అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్త, అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు, ఉన్నతాధికారులు చేరుకున్నారు, సహాయ చర్యలు చేపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 14 మంది చనిపోయినట్టు కూడా మనకు సమాచారం అందింది. బావిలో నుంచి 14 మంది మృతదేహాలను కూడా రెస్క్యూ టీం బయటకు తీసింది. పండరీపురం వెళ్తుండగా, ఏదైతే దైవదర్శనం పండరీపురం వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది. అయితే అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ రహదారి పక్కన అత్యంత వేగంగా జాతీయ రహదారి పైన వెళ్ళడం, జాతీయ రహదారి పక్కనే ఉన్న రోడ్డు పక్కన ఉన్న బావిలోకి నేరుగా వెహికల్ దూసుకుపోవడం, ఆ బావిలో నీరు ఉండడం, ఈత రాక అక్కడే ఉన్న వెహికల్లో ఉన్న 14 మంది మృతి చెందడం అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్త, అత్యంత బాధాకరమైన విషయం. ఒకే కుటుంబమా లేదా చుట్టుపక్కల వారు కలిసి ఆ వాహనంలో ప్రయాణించారనే సమాచారం మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా అతి వేగము, ఏదైతే వాహనం అతి వేగంతోనే స్పీడ్తోనే వేగంతో వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలు కూడా ఉన్నతాధికారులు చేపట్టారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పికప్ వ్యాన్ లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. అయితే ఇటు మంత్రి జయకుమార్ గోడే సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా ఎంపీ ప్రణతి షిండే కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపైన
సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందంటూ మంత్రి ఎంపీ కూడా అభిప్రాయపడటం చేశారు. ప్రధానంగా అతివేగం ఏదైతే రోడ్డు పక్కన ఉన్న బావిలోకి నేరుగా అది కిరణ్, అది రోడ్డు పక్కనే ఉండటం, ఎలాంటి సైన్ బోర్డ్స్ కూడా లేకపోవడం, అక్కడ అంటే సరిహద్దు రాళ్లు కూడా లేకపోవడం అనేది, ఒక సైన్ బోర్డు కూడా లేకపోవడంతోనే ఆ మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని అక్కడ చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి స్థానికుల వెర్షన్? మురళి, ఇక్కడ ప్రధానంగా ఆర్ఎండ్బి అంటే రోడ్డు రహదారు భవనాల శాఖ, మరోపక్క నేషనల్ హైవే ఎన్హెచ్ హైవేలంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన రోడ్డు భద్రతా చర్యల భాగంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం ఒక కారణం అయితే, మరోపక్క డ్రైవర్ అతివేగం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మలుపుల వద్ద కానీ రోడ్డు పక్కన కానీ ఏవైనా కానీ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం, మరోపక్క రోడ్డు పక్కన బావి ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులను అలర్ట్ చేయకపోవడం, అది ఆర్ఎండ్బికి సంబంధించిన తప్పిదంగా భావించవచ్చు. మరోపక్క ఇక్కడ ప్రధానంగా డ్రైవర్ అతివేగం, ఏదైతే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే వేగంగా వెళ్ళడంతోనే ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే బావి ఉండడం, బావిలో వెహికల్ ఏదైతే 14 మంది పికప్ వ్యాన్ 14 మంది వెహికల్లో ఉన్నారు. వెహికల్లో ఉన్న 14 మంది చనిపోయారు. మా ప్రభుత్వం కూడా సానుభూతి తెలుపుతుంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం చేస్తామంటూ మంత్రి జయకుమార్ గోరే వెల్లడించడం కూడా జరిగింది. ప్రమాదానికి గల ప్రాథమిక కారణం అయితే అతివేగం అంటున్నారు. మరోపక్క ఆర్ఎండ్బి శాఖ అటు నేషనల్ హైవేలు కూడా రోడ్డు పక్కన ఉన్న ప్రమాదాలను గుర్తించాల్సిన పని ఉంది. మలుపుల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ బావి ఉన్నట్టు కనీసం ఒక రెడ్ మార్క్ సింబల్ గానీ, రెడ్ లైన్ తో ఏవైనా కానీ ఒక బోర్డు కానీ ఏర్పాటు చేసిన నేపథ్యం లేదు. ఈ పరిస్థితుల్లోని ఈ ప్రమాదము, దానికి తోడు ఏవైతే డ్రైవర్ అతివేగం, ఒకే కుటుంబానికి సంబంధించిన వారా లేక వేరు ప్రాంతాలకు సంబంధించిన వారా ఒకే వెహికల్ లో ఉండడం, డ్రైవర్ అతివేగంతో నడపడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుందని ప్రాథమిక దర్యాప్తులో వెలువడుతుంది. అయితే వీటికి సంబంధించిన మిగిలిన సమాచారం మనకు త్వరలో చేసే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వం కూడా సహాయ చర్యలు చేపడుతుంది. నేరుగా మంత్రితో పాటు ఎంపీ కూడా రంగంలోకి దిగారు, సహాయ చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఆ సమయంలో ఆ రోడ్డుకు సంబంధించి రోడ్డు పైన ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాలపైన కూడా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు అయితే అతివేగం అంటూ ఒక ప్రాథమిక కారణం కింద తెలిసారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆర్ఎండ్బి శాఖ తప్పిదాలు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. మలుపులు ఉండడం, రోడ్డు పక్కన సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడం, మరోపక్క ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుందని స్థానికుల నుంచి సమాచారం అందుతుంది. మొదలు ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద కీలక మలుపు ఉండటం, అతివేగంగా రావటం, అసలు రోడ్డు పక్కన ఆ స్థాయిలో అంత పెద్ద బావి ఉన్నప్పుడు అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు చూడలేదు, దీనికి సంబంధించి సైన్ బోర్డులు కావచ్చు ఇతరత్ర కూడా ఏమీ లేవని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదంతో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. పండర్పూర్ వద్ద అదుపు తప్పి భక్తులు ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యాన్ ఆ బావిలోకి దూసుకువెళ్ళింది. బావి కూడా ఎంత పెద్దగా ఉందో మనం చూస్తున్నాం. అది కూడా బావి నిండా నీరు ఉండటం, బావిలో ఇమీడియట్ గా పడగానే చాలా లోతుగా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. వ్యాన్ పడిపోయిన వెంటనే ఇమీడియట్ గా దాంట్లోంచి బయటికి వచ్చేటువంటి మార్గం లేక కొంతమందికి ఈత రాక అంతమంది 14 మంది ఒకే వ్యాన్ లో ఉండటం, ఒకరి మీద ఒకరు మీద పడిపోవడంతో నీళ్లలో ఉక్కిరి బిక్కిరైపోయి బయటికి రాక అందరూ కూడా 14 మంది కూడా దుర్మరణం పాలయ్యారు అనేటువంటి వార్త అయితే ఈ నేపథ్యంలో విషాదం అనే చెప్పాలి. చూస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్ గా యూటీవీ స్క్రీన్ మీద. ఆ బావి లోతు కూడా చాలా ఉంది, లోపలికి ఆ వ్యాన్ వెళ్ళిపోవడంతో ఇమీడియట్ గా బయటికి రాలేక ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు.